గోపి రే గోపి రే గోపి ఎడమా వీడు ఇంట్లో నూనె అయిపోయింది కారం అయిపోయింది ఇంట్లో కారం మాట ఎలా ఉంచండి నాన్న ముందు అమ్మ నా మీద కారాలు మిరియాలు నూరుతోంది ఏం జరిగింది ఇంకే జరగాలి అమ్మ అందరితో పాటు నన్ను కూడా క్యూలో నిలబెట్టింది నిన్ను క్యూలో నిలబెట్టిందా అంతేకాదు నన్ను పరీక్ష చేసినందుకు తన ఫీజు డబ్బు కూడా అడిగింది ఏమిటి వెంటనే తీసుకుని పంపింది ఇన్ను ఫీజు డబ్బు అడిగిందా కన్న కూతుర్ని ఫీజు డబ్బు అడిగిందా ముందు నేను ఇచ్చొస్తాను నాన్న గరిటే గరిటే నేను ఇక్కడ చిన్న పిల్లలకు ఆడవాళ్లకు మాత్రమే వైద్యం చేస్తాను నీ వైద్యం కోసం నేను రాలేదు మరి నాకు వంట వాళ్ళు కూడా అక్కర్లేదు ఎవ్వళ్ళు అక్కర్లేదు కానీ డబ్బు మాత్రం కావాలి ఎస్ సార్ ధనమూల నిధం జగత్ డబ్బు అందరికీ కావాలి కావచ్చు కానీ కన్న తల్లివి బిడ్డలు ఫీజు అడుగుతావా తప్పులేదు ఇది ధర్మాసుపత్రి కాదు ఏం చేస్తాం పొట్ట తిప్పలు నేను ఒకరి మీద ఆధారపడను అందుకని కన్న కూతురు డబ్బు అడుగుతావా ఏ ఆ పిల్ల దిక్కులేంది ఏం కాదే దాని తండ్రి ఊర్లో పెద్ద లాయరు నీ ఫీజు ఎంత మామూలుగా అయితే 25 రూపాయలు కానీ మీలాంటి గరిటె పట్టుకుని వంటింట్లో చేయగలుచుకునే వాళ్ళ దగ్గర నేను ఎక్కువ తీసుకోను 15 రూపాయలు ఇవ్వండి చాలు నేను అడిగింది 15 రూపాయలు మీరు 20 రూపాయలు ఇచ్చారు నా దగ్గర చిల్లర లేదు నో చేంజ్ ఆ చిల్లర కూడా మీ దగ్గరే ఉంచు లాయర్ ఎస్ డాక్టర్ వాట్ గరిటె ఓ థ్యాంక్స్ నో మెన్షన్ అయ్యో పడ్డావా నాన్న పర్లేదు నాన్న దెబ్బ తగ్గలేదు తూతూ మంత్రం తుమ్మాకు మంత్రం తూతూ మంత్రం తుమ్మాకు మంత్రం ఆ ఏంటన్నా లెక్కడికి కాదు చెప్తాను పులిహార చేస్తే తనే చేయాలని తనే పెద్ద ఎక్స్పర్ట్ అని మీ అమ్మ కోతలు కూర్చేది నేను చేశాను చూడండి వంటంతా తనకే తెలుసు పెద్ద ధీమా పట్టు నువ్వురా అట్టమ్మా ఇంకొంచెం వేయన్నా గుంగుమలు ఆడుతుంది కదా నాకు తెలుసా మనం అడుగుతామని చిన్నమ్మ కడుపు నిండా ఎలా అబ్బే ఏం లేదు నాన్న నా ఫ్రెండ్ ఒకడు ఈ రోజు భోజనానికి పిలిచాడు నేను ఆ సంగతి మర్చిపోయా ఏమమ్మా నువ్వు తినవే ఏం లేదు నాన్న అమ్మ లేదు సారీ డాక్టర్ అమ్మా నాకు జ్వరంగా ఉందని 4 రోజులు అసలు అన్నమే ముట్టుకోకూడదన్నది నేను ఆ సంగతి మర్చిపోయాను నాన్న ముందే చెప్పకూడదు ఎరా నీకేమైంది అదేలే నాన్న నిన్నటి నుంచి కడుపు నొప్పిగా ఉంది చెప్ప పులిహార అంటే మీకు ఎంతో ఇష్టమని కష్టపడి చేశాను బజార్లో వస్తువుల ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఎంత వేస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ సరే పోండి అంతా నేనే తింటాను ఎంత పని చేశాను ఈరోజు శనివారం కాదు నేను భోజనం చేయకూడదు ఈ పులిహోర చేసి పిల్లల నోట్లో కరకాయ కొట్టాను ఇంత కాస్త వేడి గంజి కాసిపోసిన వాళ్ళు హాయిగా తాగేవాడు పిల్లలు భోంచేశారా లేదమ్మా వాళ్ళకెవరికి ఆకలిగా లేదట అయ్యగారు కూడా ఫోన్ చేయలేదు ఏమ్మా నాకు ఆకలిగా లేదు
ఎలికల పొడి ఎక్కువ ఏమిటా ఇది? వైట్ ఫ్లాగ్, తెల్ల జెండా. ఓడిపోయాం, చేతులెత్తాం. ఎవర్రా చేతులెత్తింది? నువ్వా మీ నాన్న? మా నాన్న ఎప్పుడో నిద్రాదేవికి చేతులెత్తేశాడు. అమ్మా, డాక్టర్ అమ్మా, ఎమర్జెన్సీ కేసు, మందు కోసం వచ్చాను. ఏమిట్రా నీ జబ్బు? ఆకలి ఆకలి. ఆకలైతే మీ నాన్నని అడుగు, అన్నం పెడతారు. బాగా వంట చేస్తున్నారుగా. హతోస్మి. ఆయన చేతి వంట తింటే 6 నెలల్లో పోయేవాడు 3 నెలలకే గోయిందా. అమ్మా, అన్నపూర్ణ ఇంటిలోన అన్నమే కరువాయనా. అమ్మా, అన్నపూర్ణమ్మా, మాదా కౌలం తల్లి, మాదా కౌలం. ఏం మాటలు అవి? రే నాన్న, నిజంగా ఆకలిస్తుందా? పద, అన్నం పెడతాను పద. అమ్మా, ఆకలి, త్వరగా అన్నం పెట్టు. ఇదిగో వస్తున్నా నాన్న, వస్తున్నా. మా నాన్న ఇంత ఆకలి ఎలా భరించావురా? వంట చేస్తున్నట్ట వంట. బిడ్డల ఆకలి తల్లికి తెలిసింది కానీ ఆయనకేం తెలిసింది? కడుపు నిండా తిన్నా. దొంగ చాటుగా వచ్చి మెక్కుతున్నావా? ఉండు, నాన్నతో చెప్తా. ఏమిటా మీ నాన్నతో చెప్పేది? వాడేం తప్పు చేశాడని? ఆకలేసింది, అన్నం తింటున్నాడు. రా, నీకు కూడా అన్నం పెడతాను. నాకొద్దు, తప్పు. రూల్స్ అంటే రూల్సే. ఏం రూల్స్? నా బోర్డు రూల్స్. వాడు అసలే ఆకలితో ఉంటాను, వాడి మాటలకే నువ్వు తిన్నా. వద్దమ్మా, నాకంటే వాడే నయం. ఆకలిలో రూల్స్ మర్చిపోయాను. ఏం రూల్స్? నా పాడు రూల్స్. ఎంతో ఆకలితో ఉన్నావు, ఈ కాస్త తినిపోనా? వద్దమ్మా, మా అమ్మగదు. వస్తాను. గోపి, నాన్న.